కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు దాసరి ఉదయశ్రీ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. రైట్, ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మొయినుద్దీన్ గారు నమస్తే. నమస్కారం మేడం. మొయినుద్దీన్ గారు, ఏంటి జైల్లో ఉన్న నేతను పరామర్శించడానికి వెళ్తే ఆ పర్యటనను అలా భారీ ర్యాలీగా ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది? అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మామూలుగా ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో లేకపోతే ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి అంత పెద్ద ర్యాలీగా వెళ్ళడం అవసరమా? శ్రీజ గారు, మీకు ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలు నమస్కారం. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ మేడం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాండి నేను వస్తున్నానని ఎవరికి ఒక పిలుపు ఇవ్వలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండాలుగా కార్యకర్తలు నాయకులు తమకు తామే వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా, వంకలు వాగులు పారుతున్నా కూడా వంకలు దాటుకొని వచ్చారంటే అభిమానం మేడం. వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు చెప్పింది నిజమా కాదా, చప్పట్లు గట్టిగా కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టండి చెప్పించుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం బ్రతికే మనిషి, ప్రజల హృదయాలు ఉండే మనిషి, ప్రజలు అంటే తెలిసిన వ్యక్తి మేడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని మీరు రాండి పరామర్శకి వెళ్దామని ఎవరిని పిలవలేదు మేడం. ప్రజలు తమకు తామే ఒక సముద్రంలో అక్కడికి వచ్చేసారు. అయితే అక్కడ పోలీసులు అతి ఉత్సాహం చూపించేశారు మేడం. పోలీసులు ఎక్కడైతే మూలపాడు కోటంగి అక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ప్రజలు దుష్ట ప్రయత్నం ఏదైతే చేశారో, అయితే ప్రజలు దానిని లెక్క చేయకుండా పొలాలలో చెట్ల కింద నుంచి కాలువలు దాటుకొని, చెట్లు దాటుకొని, పుట్టలు దాటుకొని అక్కడికి చేరారంటే ఆ జన సముద్రాన్ని చూచిన వెంటనే ప్రతి ఒక్కరూ నోరెళ్ళు పెడుతున్నారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నాయకుడు కాబట్టి వస్తున్నారు మేడం. ఈరోజు సీఎం హోదాలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు కూర్చుని 2 గంటల లోపల కూలీలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చిన వెంటనే ఎందుకు ఈ మధ్య కడపలో చూసాం, అనంతపురంలో చూసాం, కుప్పంలో చూసాం, ప్రతి చోట చూస్తున్నాం. ఎందుకు? ప్రజా నాయకుడు కాబట్టి, ప్రజల హృదయ నాయకుడు కాబట్టి. అంటే ఈ రోజు మేడం వీళ్ళందరూ ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి కాబట్టి ఈ రోజు ప్రజలు గట్టిగా నమ్మారు. ప్రజల మనిషి. ఈ రోజు పేద ఎవరికి ఇక్కడ చంద్రబాబు గొప్పవాడా, జగన్మోహన్ గొప్పవాడా? చంద్రబాబు అబద్ధాలు చెప్తారా, జగన్మోహన్ గారు అబద్ధాలు చెప్తారా? అంటే ఈ రోజు ప్రజలు ఒక ఓటేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు పేద ప్రజల మనిషి కాదు, కేవలం పెట్టుబడిదారుల మహా వ్యక్తి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడాలి మేడం. నారా భువనేశ్వరి గారు మా మహిళలను ఎందుకు లాగుతున్నారు, మహిళలంటే అలుసా మీకు అని చెప్పారు మేడం. అంటే చంద్రబాబు గారు చెప్పే అబద్ధాలను ఎవరు లెక్క చేయడం లేదు కాబట్టి భువనేశ్వర్ రంగంలో దిగారు. మొన్న కుప్పంలోకి వెళ్ళారు. కుప్పంలోకి వెళ్ళి ఏం మాట్లాడారు మేడం? అక్కడ ప్రసంగించేటప్పుడు ఒక వ్యక్తి, పేదవాడు, అమ్మా నమస్కరిస్తున్నా తల్లి, మాకు తాగేదానికి నీళ్లు లేవంటే భువనేశ్వర్ గారు ఏమన్నారు మేడం? నారా భువనేశ్వర్ గారు ఆ నీళ్ల కంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయన్నారు. నీళ్ల కంటే పెద్ద సమస్య ఏముంది ప్రపంచంలో మేడం? నీళ్లు లేకుండా చచ్చిపోతాడు మనిషి. నీరు గాలి ఎక్కువ వస్తుంది, నీరు లేకుండా చచ్చిపోతాడు. అన్నం లేకపోతే ఒక 10 రోజులు బతకగలుగుతాడు కానీ నీరు లేకుండా 24 గంటలు 2 రోజులు బతకలేడు మనిషి మేడం. అటువంటి నీటిని కూడా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఈ పెట్టుదారుల వ్యవస్థలో ఉండే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కుటుంబం. ఈ రోజు ఏది వచ్చినా కూడా, ఏది జరిగినా కూడా, ఏ చిన్న తప్పు జరగకపోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే దానికి టార్గెట్ అవుతున్నారు. కారణం ఏమిటి? ప్రజలు గ్రహించారు. ఏదైతే సూపర్ 6 అని అబద్ధాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే చంద్రబాబు అధికారం కోసం, అధికార లాలూచి కోసం పేద ప్రజలను, రైతులను ద్రోహం చేశారు. ఆ ద్రోహమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వెంటాడుతున్నది. ఇది తప్పించుకోలేరు, ఎక్కడికి కూడా వెళ్ళలేరు.
ఈ రోజు ఎందుకు ఈ రోజు ఈ విధంగా జన సముద్రం వచ్చేస్తుంది అని ఒక్కసారి మొయినుద్దీన్ గారు ఓకే ఓకే, జన సముద్రం వచ్చేస్తుంది, జన సమూహాలు చాలా మంది వచ్చేస్తున్నారు, మా నాయకుడికి అంత మద్దతు ఉంది అభిమానులు అంటున్నారు. మరి ఎందుకు మీ నాయకుడు గెలవలేదు? ఎందుకు మీరు 11 సీట్లే మీకు వచ్చాయి? ఇప్పుడు వచ్చిన ప్రజలే అప్పుడు ఎందుకు రాలేదు? మా నాయకుడు గెలిచారు మేడం, మా నాయకుడు ఓడిపోలేదు మేడం. ఇక్కడ ఓడిపోయింది ప్రజలు, ఇక్కడ ఓడిపోయింది రాజకీయ నాయకులు కాదు మేడం. ఇక్కడ ఓడిపోయింది ప్రజలు, ఇక్కడ ఓడిపోయింది యువకులు, ఇక్కడ ఓడిపోయింది ఉద్యోగస్తులు, ఇక్కడ ఓడిపోయింది యువత, ఇక్కడ ఉద్యోగం ఉంది పేద ప్రజలు, వాళ్ళు ఓడారు, వేరే వాళ్ళు ఓడలేదు మేడం. మాట్లాడదాం. అబద్ధపు మాటలతో ఈ రాష్ట్ర ప్రజలు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రాయశ్చిత్తంగా 2029లో తగిన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు తప్పకుండా చెప్తారని నేను సెలవిసుకుంటాను మేడం. దయచేసి ఇక్కడైనా చంద్రబాబు నాయుడు గారు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిర్వహించాలి. అవన్నీ వదిలిపేసి తమ్ముళ్ళు నేను ఇచ్చేసా కదా, సూపర్ 6 ఇచ్చేసా కదా, ఇంకో ఎంతో చెప్తా 75 సంవత్సరాల వయసులో ఇంకా అబద్ధాలు చెప్పి ఆ దేవుడి దగ్గర ఏ ముఖం తీసుకుని మొయినుద్దీన్ గారు కూల్ ఎందుకు మీరు చాలా ఎమోషన్ అయిపోతున్నారు? ఎందుకు అంత గట్టిగా అనౌన్స్మెంట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు? చూడలేకపోతున్నా మేడం, ఇన్ని అబద్ధాలు చెప్తారా, ఇన్ని అన్యాయంగా మాట్లాడతారా? రైట్ ఉదయశ్రీ గారు ఏమంటారు? ఉదయశ్రీ గారు నమస్తే అండి. యువత అల్లాడిపోతున్నారు.